హలో అండి, వెల్కమ్ టు మీ అండ్ మై క్రేజీ కిడ్స్. నేను మీ భరణి మాధవన్. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానండి. యూస్ఫుల్ అయితే మంచిది. మీకు ఎవరైనా కానీ మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతుంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ఓకేనా? అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటి టాపిక్ అని అంటే, ఇప్పుడు ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారము సిల్వర్కిను డైమండ్కి పెద్ద వేరియేషన్ ఉండదు. ఎందుకంటే డైమండ్ అనేది ప్రెస్టీజియస్ షూస్ కింద చాలామంది తీసుకుంటారు. సిల్వర్ అనేది మనకి ఆర్నమెంట్స్, మనము గోల్డ్కి ఇన్వెస్ట్ చేయలేనప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేద్దాం, ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు, ఆర్నమెంట్స్ కింద కన్వర్ట్ చేసుకుందామని అనుకొని సిల్వర్ తీసుకుంటున్నారు. కాకపోతే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే సిల్వర్ అనేది పర్ గ్రామ్ 100 రూపీస్ ఈరోజు రేటు ఉంటే కనుక అది ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేస్తే 350 రూపీస్ పర్ గ్రామ్ తీసుకుంటారండి. అదేంటంటే తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 40 నుంచి అరౌండ్ 55% వరకే రిటర్న్ చేస్తారు. అంటే మనకి ఎంతవరకు లాస్ అనేది మీరే ఆలోచించండి. అదేలాగా ఏంటంటే సిల్వర్ని వాళ్ళ షాప్లోనే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నాక మీకు ఏమన్నా మనీ రిటర్న్ చేస్తారా అంటే రిటర్న్ చేయరు. సో యూ హ్యావ్ టు టేక్ అదర్ ఆర్నమెంట్ అనమాట, అదొక వేస్ట్. సో సిల్వర్ గురించి ఇది. అదేలాగా డైమండ్కి వెళ్ళామనుకోండి, ఒక క్యారెట్ ఎక్కడైనా తీసుకున్నాం అనుకోండి, ఆ క్యారెట్ మీద ఇప్పుడు నాకు డైమండ్ ఇష్టం లేదు అంటే డైమండ్కే మనం ఎక్కువ పెడతాం, దానికి గోల్డ్ ఉంటుంది. సో ఉత్త డైమండ్ అయితే తీసుకోలేం కదా. సో డైమండ్ తీసుకుంటాం అనుకోండి, డైమండ్ ఇన్ కేస్ నాకు నచ్చలేదు అనుకోండి, డైమండ్లో 80% మటుకే మనకి రిటర్న్ చేస్తారనమాట. రిమైనింగ్ 20% వేస్ట్ ఆఫ్ మనీ. సో డైమండ్ కూడా ఏంటంటే ఎక్కడంటే అక్కడ మనం మార్చుకోవడానికి లేదు, 100% మనకి రిటర్న్ వాల్యూ రాదనమాట. ఈరోజు తీసుకున్నాం అనుకోండి, రేపు ఒక 5 years తర్వాత రిటర్న్ చేసినా కూడా 100% మనకి రాదు. అదే ఒక 80% 70% ఇచ్చేసి అదే షాప్లో మనం గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బెటర్ ఎవ్రీ వన్ విల్ బై గోల్డ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. నా 100% నేనైతే చెప్పేది ఏంటంటే, ఇంకా అవసరం లేదు, యూస్ లేదు, మనము ఒక స్టేటస్ సింబల్గా యూస్ చేసుకుంటామంటే డైమండ్ కొనుక్కోండి, తప్పలేదు. సిల్వర్ అయితే 100% ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అండి. దానికన్నా కానీ ఇప్పుడు 10,000 నుంచి 50,000 వరకు సిల్వర్ మీద పెట్టడం కన్నా ఒక 5,000 పెట్టేసి ఏదైనా మీకు ఇమిటేషన్ జ్యువెలరీ తీసేసుకొని 45,000 కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఎప్పటికైనా మీకు యూస్ అవుతుంది, ఓకేనా? మీకు మంచిది ఈ మాట అని అనిపిస్తే ఒక జస్ట్ కామెంట్ చేయండి. లేదు నచ్చింది అంటే కనుక ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మోర్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.